హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ యశ్మారత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళతో లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్. సో ఇప్పుడు వచ్చేసి కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ అంటే చూసేద్దాం. యాక్చువల్గా కళ్యాణ్ వచ్చేసి పెద్ది మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు గారిని గెలిచారట. అంటే యాక్చువల్గా తన మూవీ పెద్ది మూవీలో ఏమైనా క్యారెక్టర్ గురించి గెలిచారా, లేకపోతే మామూలుగా క్యాజువల్గా గెలిచారా అనేది తెలియాల్సింది. ఎందుకంటే ఇప్పుడు తనకి ఒక పెద్ద బ్యానర్లో ఆఫర్ వచ్చిందని చెప్పి సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది న్యూస్ ఒకటి. అది పెద్ది మూవీ డైరెక్టరేనా అని చెప్పి అది ఒకటి వైరల్ అవుతుంది అనమాట. చూద్దాం, ఒకవేళ తనకి పెద్ద మూవీలో ఏదైనా క్యారెక్టర్ వచ్చుంటే తనింకా ఫస్ట్ పెద్ద డైరెక్టర్ చేతిలో పడినట్టే. సో, ఇక్కడ వచ్చేసి 30థ్‌న రిలీజ్ అవ్వాల్సిన పెద్ద మూవీ కూడా, అంటే ఏప్రిల్‌లో రిలీజ్ అవ్వాల్సిన డేట్ కూడా పోస్ట్‌పోన్ అయింది. అంటే అది ఇంకా షూటింగ్ జరుగుతూనే ఉందా అని చెప్పి ఒక న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. మేబీ కళ్యాణ్‌ని పెట్టుకుంటే పెద్ద మూవీలో అది కూడా ఇంకొక ప్లస్ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంటది కళ్యాణ్‌కి. అంటే ఫస్ట్ పెద్ద హీరో చేస్తున్న మూవీలో ఒక క్యారెక్టర్ చేసాడంటే, ఇంకా కొంచెం వచ్చే మూవీ ఆఫర్స్ కూడా కొంచెం మంచి మూవీ ఆఫర్సే వస్తాయి కాబట్టి చూద్దాం. అంటే ఇది వస్తున్న రూమరా? లేకపోతే నిజంగానే ఆ పెద్ద మూవీలో చేస్తాడా? లేకపోతే బుచ్చిబాబు గారి డైరెక్షన్‌లో ఏదైనా మూవీలో చేస్తాడా? అనేది ప్రెస్ మీట్ పెట్టి చెప్తేనే తెలుస్తుంది మనకి. ప్లస్ కళ్యాణ్ చెప్పినా కూడా తెలుస్తుంది. కళ్యాణ్ బుచ్చిబాబు గారిని కలిసిన ఫోటోస్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి. దానికి సంబంధించిన ఫోటోస్ కూడా దీనిలో పెడుతున్నాను చూసేయండి. ప్లస్ కళ్యాణ్ ప్లస్ తనూజ ఇద్దరు కలిసి మూవీ ఎప్పుడొస్తది? వెబ్ సీరీస్ అనా? సాంగ్స్ అనా? అసలు అవన్నీ ఎప్పుడొస్తాయని అడుగుతున్నారు. ఇవి త్వరలో వస్తాయి. బట్ ఎప్పుడనేది డేట్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. కన్ఫర్మ్ అయిన వెంటనే నా వీడియోలో నేను షేర్ చేస్తాను. ప్లస్ 'బిగ్ బాస్' ఉత్సవ ఎప్పుడు? 'రౌడీ' అవన్నీ ఎప్పుడు? 'మ్యారీడ్ ఫర్ ఈచ్ అదర్' అవి ఎప్పుడొస్తున్నాయి అని చెప్పి అడుగుతున్నారు. ఇవి త్వరలో స్టార్ట్ అవ్వబోతున్నాయి. దానికి సంబంధించిన ప్రొమోలు కూడా రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయిన వెంటనే మనకే తెలుస్తుంది ఇది ఎప్పుడనేది. ఎందుకంటే నేను ఇప్పుడు డేట్ చెప్పినప్పుడు మళ్ళీ ఫేక్ మేడం, మీరు చెప్పిన డేట్ ఫేక్ అని చెప్పి అంటారు. అందుకనే నేను డేట్స్ కూడా చెప్పదలుచుకోలేదు. సో, ఎప్పుడొస్తాయి అనేది త్వరలో వస్తాయని చెప్పి మాత్రమే చెప్తున్నాను. సో, ఇదొచ్చేసి కళ్యాణ్‌కి సంబంధించిన లేటెస్ట్ న్యూస్. ఈ న్యూస్ మీకెట్లా అనిపించింది? హ్యాపీగా అనిపించిందా? ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై.